ఫ్రెండ్స్ అంటే పెద్ద పెద్ద పార్టీలు ఇవ్వడం, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి పిలిచి, అలాగే ఫ్రెండ్స్ అంటే డబ్బు ఖర్చు పెట్టడం. ఫ్రెండ్స్ అంటే ఏదైతే ఉందో మన యొక్క అవసరాలకి వాడుకోవడం. ఇలా అనుకుంటూ ఉంటారు. అసలు నిజమైన ఫ్రెండ్స్ ఎలా ఉండాలి? వాళ్ళు ఎలా నమ్మాలి? వాళ్ళకి మనతో సంబంధం ఎలా ఉండాలి అన్నది ఆలోచిస్తే, గ్రంథాల ప్రకారంగా కూడా చూసుకుంటే, మీరు ఎవరితోనైనా స్నేహబంధం చేసుకుంటే, మనం ఎటువంటి వారితో చేసుకోవాలో ఇక్కడ మనకి తెలియచెప్పడం జరిగింది. గ్రంథ ప్రకారంగా చూసుకుంటే మీరు మీ యొక్క ఏదైతే ఉందో యూదుల్ని, క్రైస్తవుల్ని సహచరులుగా మీ మిత్రులుగా చేసుకోండి అంటున్నాడు. అంటే యూదులు, క్రైస్తవులు మనకి ఎలా వస్తారంటే, వాళ్ళు మతంగా రారు. వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి వస్తూ ఉంటుంది. మనకి ఆపదలో ఎవరైతే మనకి సహాయం చేస్తారో, అలాగే మంచి విషయాలు చెప్తారో, మంచిగా నడుచుకోమని చెప్తారో, వాళ్ళే మనకి నిజమైన స్నేహితులు.